బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈ రోజు మీతో అచ్చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఇది రిక్వెస్టెడ్ వీడియో అనమాట. నేను మొదట్లో దీని గురించి అయితే చెప్పాను కదా. అయితే ఇది షీ కేర్ జ్యూస్ అండి. ఈ జ్యూస్ వాడడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది దీని మీద ఉన్నవన్నీ కూడా చెప్పాను నేను ఆ రోజు వీడియోలోని. చాలా మంది దీని గురించి అడుగుతున్నారు, ఇది ఎలా పనిచేస్తుందా, నిజంగా హార్మోనల్ బ్యాలెన్స్ అవుతుందా లేదా చెప్పండి సిస్టర్ అని అడుగుతున్నారు. అయితే దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇది నేను వాడాను, చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను. అప్పుడు నేను చూపించినప్పుడు ఫుల్ గా ఉండేది కదా, సో ఇంతవరకు అయితే నేను వాడేసాను అనమాట. వాడిన తర్వాత ఆఫ్ చేయడం అనేది జరిగింది. ఎందుకు ఆపేసాను అనేది చెప్తాను కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పటిలాగే ఒక చిన్న రియల్ ఇన్సిడెంట్ గురించి తెలుసుకుందాము. అమ్మాయిల కోసం, టీనేజ్ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో మోసపోకండి అమ్మా. ఎలా మోసాలు జరుగుతాయి అనే దాని గురించి అవగాహన కల్పించడం కోసం నేను ఈ వీడియోల్లోని ఇవి చెప్పడం అనేది జరుగుతుంది. రియల్ గా జరిగినవే, నాకు తెలిసిన వాళ్ళకి, చుట్టుపక్కల నాకు తెలిసిన వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్స్ నే నేను చెప్తున్నాను. ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా ఒక్కొక్క ఇన్సిడెంట్ మీకు చెప్తాను. ఏంటంటే దానివల్ల మనము ఎంత కేర్ఫుల్ గా ఉండాలి అనేది తెలుస్తుంది. అందుకోసమే చెప్తున్నాను కానీ వేరే ఉద్దేశం కాదు. అయితే మాకు తెలిసిన వాళ్ళు ఒక అమ్మాయి ఉంది, తను బాగానే చదువుకుంది, ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది. ఇంకా అలాగే పై చదువులకి కూడాను వెళ్ళింది. అక్కడ చదువులు చదివిన దగ్గర ఒక అబ్బాయి అయితే కలవడం అనేది జరిగిందనమాట. మన వాళ్లే. సో బాగానే ఉంది, ఇద్దరికి కూడా సెట్ అవుతుంది అనుకున్నారు. వాళ్ళ ఇంట్లో, అబ్బాయి వాళ్ళ ఇంట్లోనైతే ఒప్పుకోవడం జరగలేదు. అమ్మాయి వాళ్ళ ఇంట్లోని ఓకే చేశారు. కాకపోతే వాళ్ళిద్దరికి జాతకాలు చూపిస్తే కలవలేదని చెప్పేసి ఎన్నో రకాల నివృత్తులు అయితే చేపించారు. దానికి సంబంధించిన దోషాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోవడం కోసం. సరే ఓకే, మొత్తానికి పెళ్లి ఊగిస్లాట్లోనే, అంటే ఒక సంవత్సరం ఒప్పుకున్నారు, మళ్ళీ తర్వాత ఒప్పుకోలేదు, పిల్లలు ఆవుగా ఉందన్నారు, కట్నం తీసుకురావట్లేదు కదా అన్న అలా ఎన్నో రకాల రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టడం జరిగింది. బట్ అబ్బాయి మటుకు స్ట్రిక్ట్ గానైతే ఉన్నాడనమాట. ఎలాగైనా చేసుకుందామని చెప్పేసి సన్నబడడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు అయితే చేశారు. మొత్తానికి సక్సెస్ఫుల్ గా తను సన్నబడింది. అండ్ అలాగే మ్యారేజ్ కూడా జరిగిపోయింది. మ్యారేజ్ జరిగినప్పుడు ఏంటంటే అత్తగారు ఆవిడకి అస్సలు ఇష్టం లేదనమాట. అత్తగారికి ఇష్టం లేదు, అట్ ది సేమ్ టైం మామగారికి కూడా ఇష్టం లేదు. మొత్తానికి మ్యారేజ్ అయింది. కొంతకాలం వీళ్ళు దూరంగానే ఉన్నారు, వాళ్ళతో కలిసిలేరు. అయినప్పటికీ కూడా వాళ్ళు వస్తూ పోవడం, ఇంకా అలాగే వీళ్ళు వెళ్లి రావడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే మెల్లమెల్లగా గొడవలు అనేవి స్టార్ట్ అయ్యాయి. అబ్బాయికి అమ్మాయికి గొడవలు అనేవి స్టార్ట్ అయ్యాయి. ఎలా స్టార్ట్ అవుతాయి? పేరెంట్స్, యువతల అమ్మాయి పేరెంట్స్, అవతల అబ్బాయి పేరెంట్స్. ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు, మీ ఇద్దరు చూసుకోవాలి, అంతేగాని పేరెంట్స్ ని అందులోకి తీసుకురాకూడదు. అంటే మీరు ఇంట్లో జరిగిన విషయాలు బయటని చెప్పకూడదు అమ్మాయిలు, ఇంకా అలాగే అబ్బాయిలు కూడా. ప్రతి విషయం ఇంట్లో సూది పడిందంటే అది కూడా వెళ్ళి వాళ్ళ అమ్మగారికి, నాన్నగారికి చెప్పడం, ఇది చాలా తప్పండి. అసలు ఏంటంటే మన విషయాలు మనం ఇంట్లోనే సాల్వ్ చేసుకోవాలి. బయట వాళ్ళకి ఇంట్లో ఎన్ని ఇబ్బందులు పడుతున్నా కూడా బయట వాళ్ళకి ఒక చిన్న విషయం కూడా చెప్పకూడదు. అలసైపోతాం. ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, లేదంటే మన పేరెంట్స్కే కావచ్చు. కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది మన మీద ద్వేషంతో రకరకాలుగా చెప్తూ ఉంటారు. అందరి మాట వినకూడదు. అలాగే అందరికీ ఈ విషయాలు అనేవి షేర్ చేయకూడదు. తల్లితో షేర్ చేయకూడదా అని చాలా మంది అనుకునే ఉంటారు. తల్లితో కూడా షేర్ చేయకూడదు. మీ బాధల్ని, మీకు ఇంకా ఎక్కువగా ఆ ప్రెషర్ ఉండిపోతుంది అనుకుంటే చక్కగా ఒక పేపర్ మీద పెట్టేసేయండి, పెట్టేసి కాల్ చేసేయండి. అండ్ అలాగే దానికి సంబంధించి, అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు మంగళవారాలు మీరు చక్కగాను చేసుకోవాల్సిన నివృత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాటించండి, చాలా బాగుంటుంది. అయితే అలా చేశారు. చాలా వరకు ఏంటంటే పేరెంట్స్ వల్ల విడిపోవడం అనేది జరిగింది. ఆ తర్వాత వాళ్ళకి ఒక బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత కూడా వాళ్ళు విడిపోయారు. సో ఇప్పుడు ఏమైంది, అక్కడ ఎవరికి ఇబ్బంది కలిగింది అని అంటే ఏం జరిగింది, ఆ పిల్లవాడికి తల్లి ఒక్కరితాయి పోషించాలి, తండ్రి లేడు, తను వదిలేసి వెళ్ళిపోయాడు, ఏకంగా వదిలేసి వెళ్ళిపోయాడు. నాకు అక్కర్లేదు, నా మాట వినట్లేదు అనే ఫీలింగ్ మైండ్లోకి వచ్చిన తర్వాత మనం ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని చేసిన వాళ్ళ గురించి చచ్చిపోయినా కూడా వాళ్ళు పట్టించుకోరు. ఇది నేచర్ అనమాట, వాళ్ళ నేచర్ అంతే, మగవాళ్ళ నేచర్. సో గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు కూడాను పెళ్ళైన తర్వాత కూడాను కేర్ఫుల్గానైతే ఉండాలి. అత్తమామలు కావచ్చు, ఆడపడుచులు కావచ్చు, లేదంటే వాళ్ళ అన్నదమ్ములు కావచ్చు, ఎవరి దగ్గర కూడా ఏ మాట అనకూడదు. అలాగే వాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడాను తప్పనిసరిగా ఎవరి దగ్గర చెప్పాలి? మీ హస్బెండ్ దగ్గర చెప్పాలి. మీ అమ్మగారికో లేదంటే మీ నాన్నగారికో, వాళ్ళ దగ్గర మీ సిస్టర్స్కో లేదా బ్రదర్స్కో వాళ్ళ దగ్గర ఎక్స్ప్రెస్ చేయడం కాదు, లేదా మీ ఫ్రెండ్స్ దగ్గర చెప్పడం కాదు. మీ ఆయన గారి దగ్గరే మాట్లాడాలి. వాళ్ళు వినకపోయినా కూడాను మీరు చెప్పవలసిన అవసరం ఉంది. అలాగే మీ అమ్మగారు ఏమైనా చెప్పినా కూడా అది మీ హస్బెండ్తో చెప్పాలి. చెప్తే అప్పుడు ఏమవుతుంది, మీ ఇద్దరికి రిలేషన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. సో అదే విధంగా మీరు కూడా తనని యాక్ట్ చేయమని చెప్పాలి. ఏ విషయాలు కూడా అవతల వాళ్ళకి చేరనివ్వకుండా చూసుకోవాలి. సో ఇప్పుడు ఎక్కువ అయిపోతుంది, లెంది అయిపోతుంది అని అనుకోకండి. ఆడపిల్లలకి చెప్పవలసిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఈ విధంగానైతే నేను ప్రతిరోజు షేర్ చేస్తాను. తప్పకుండా చూడండి, బోర్ అనుకోకండి. ఇప్పుడు నా హెర్బల్ అండ్ ఆయుర్వేదిక్ షీ కేర్ జ్యూస్ గురించి అయితే తెలుసుకున్నాము. ఇందులోనైతే చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా పనిచేసే ఇంగ్రీడియంట్సే, కాదని చెప్పను. కాకపోతే ఏంటంటే నేను లాంగ్ టైం నుంచి టాబ్లెట్స్ మీదే బతుకుతున్నాను. ఏంటంటే నాకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కంప్లీట్ గాను, ఇర్రెగ్యులర్ మెన్సెస్ పీరియడ్స్. సో దానివల్ల ఏంటంటే
పాప పుట్టక ముందు నుంచి నేను కొంతకాలం వాడాను. ఆ తర్వాత కూడాను ఏంటంటే నాకు ప్రెగ్నెన్సీ రావడం కూడా కష్టమైంది. ఆ తర్వాత చాలా టాబ్లెట్స్ ఇంకా అలాగే డిఎన్సీ చేయించుకున్న తర్వాత నాకు పాప అయితే పుట్టింది. ఆ తర్వాత మళ్ళీ ఈ ప్రాబ్లం అనేది ఒక 1 year వరకు బాగానే ఉంది. ఆ తర్వాత నుంచి కంప్లీట్గా స్టాప్ అయిపోయాయి. ఇర్రెగ్యులర్ మెన్సెస్ పీరియడ్స్ 6 monthsకో లేదంటే 3-4 monthsకి గ్యాప్ ఇచ్చి రావడం అనేది జరిగింది అనమాట. సో అప్పుడు కూడా ఏంటంటే ఒళ్ళు ఆటోమేటిక్గా పెరిగిపోతూ ఉండేది. నాకు తెలియకుండానే నేను వెయిట్ గెయిన్ చేస్తూ ఉండేదాన్ని. పడుకొని లేస్తే హెవీనెస్ ఉండడం, ఇంకా అలాగే కొంచెం తిన్నా కూడాను ఎక్కువ తినేదాన్ని కాదు. ఎందుకంటే ఇలా అవుతుందని చెప్పేసి నేను తినడం మానేశాను. చాలా వరకు డైట్ చేశాను, ఇంకా అలాగే ఎక్సర్సైజులు చేశాను. ఎక్సర్సైజ్ చేస్తే నాకు ఏంటంటే రివర్స్ అయిపోయింది. యోగా ఎక్సర్సైజ్ చేస్తే నాకు రివర్స్ అయిపోయింది. ఏంటంటే ఇంకొంచెం ఎక్కువగా గెయిన్ చేసేదాన్ని. సో ఇలా కాదు అని చెప్పేసి హర్ట్స్ వైపు వెళ్ళాను. అక్కడ కూడా ఏంటంటే నాకు కొంచెం అటు ఇటుగా అయిపోయింది. ఆ తర్వాత నాకు హెవీ బ్లీడ్ అవ్వడం మొదలైన తర్వాత అప్పుడు ఏంటంటే డాక్టర్ని కన్సల్ట్ చేశాను. డాక్టర్ గారు ఏంటంటే టాబ్లెట్స్ నాకు ప్రిస్క్రైబ్ చేశారు. అవి డైలీ ఇంకా అంటే మంత్లీ వేసుకోవాలి. మంత్లీ 27 టాబ్లెట్స్ ఉంటాయి. ఆ టాబ్లెట్స్ వేసుకోవాలి. అది ఆపేసిన తర్వాత మళ్ళీ సైకిల్ వస్తుంది. అలా అనమాట. అలా ఏంటంటే అవి హార్మోనల్ టాబ్లెట్స్. సరే అవి వేసుకుంటున్నాను. ఇది కూడా ట్రై చేద్దాము, ఏంటంటే ఆయుర్వేదిక్ బేస్ కదా, ట్రై చేద్దామని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను అనమాట. దీని గురించి చాలా మంచిగానైతే నేను విన్నాను. అదే మీకు నేను వీడియోలోనైతే చెప్పాను, ఫస్ట్ వీడియోలో. ఇది వాడిన తర్వాత కూడా ఎలా ఉంటుంది అనేది చెప్తానని చెప్పాను కదా. అయితే ఇది నాకైతే పని చేయలేదు, ఆపేసాను మధ్యలో. ఏమైందంటే మళ్ళీ నాకు ట్యాబ్లెట్స్ వాడుతున్నాను. నేను మామూలుగా ట్యాబ్లెట్స్ వాడితే ఇది యూజ్ చేయడం మొదలుపెట్టాను. ఇది ఏంటంటే దీంట్లో ఒక కప్పు ఉంటుంది. సో ఈ కప్పు ఉంటుందన్నమాట. ఈ 30 ml కప్పు వీడు ఏదైతే ఉందో ఇది ఒక 30 ml తీసుకోవాలి. అందులోని 30 ml వాటర్ మిక్స్ చేసి మార్నింగ్ పరగడుపునే తీసుకోవాలి. ఒక పూటే, 2 సార్లు అవసరం లేదు. తీసుకున్నాను. అలాగా తీసుకున్న తర్వాత ఏమైందంటే నాకు తీసుకున్న ఒక 1 week నుంచి పొట్ట రావడం స్టార్ట్ అయింది. అంటే నేను అక్కడ తినకపోయినా కూడా పొట్ట వచ్చేస్తుంది, వెయిట్ గెయిన్ చేసేస్తున్నాను మళ్ళీని. సో ఇది నాకు పడట్లేదు అని నేను అర్థం చేసుకుని అక్కడితోనైతే ఆపేశాను. బట్ ఇప్పుడు కొంచెం అలాగా అవుతుంది. ఏంటంటే ఆ టాబ్లెట్స్ మీదే రన్ అవుతుంది. సో లాంగ్ టర్మ్లో ఉన్న వాళ్ళకి ఎవరికైతే ఇలాంటి ప్రాబ్లం ఉందో, హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి పడట్లేదండి. నేను చెప్పేస్తున్నాను, క్లియర్గా చెప్పేస్తున్నాను. ఉంటారు చూడండి, మెచ్యూర్ అయ్యి ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉండి ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల సరిగా మెన్సెస్ పీరియడ్స్ రావట్లేదు అనుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందేమో అని అనుకుంటున్నాను. అది కూడా షూర్ కాదు. ఎందుకంటే ఇది అసలు నాకు ఏంటంటే రివర్స్ అయిపోయింది. చెప్పాను కదా, ఏది వాడినా అది రివర్స్ అయిపోతుంది. నెక్స్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అలా కాదు. ఇది వాడిన తర్వాత చెవుల్లో నుంచి సౌండ్ రావడం, నెక్స్ట్ ఏంటంటే ఊరికనే చాట్లు పట్టేయడం, లేదంటే వేడైపోవడం, ఇంకా హార్ట్ బీట్ అనేది రేజ్ అవుతూ ఉంటుంటుంది ఒక్కొక్కసారి పడుకొని లెగ్సిన వెంటనే. ఇంకా దాంతోపాటుగానే ఏంటంటే ఊరికనే ఒళ్ళు వేడెక్కిపోవడం, లేదంటే చల్లబడిపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయండి. సో ఎవరికైతే ఇలా ఎక్కువగా అంటే ఎప్పటి నుంచి లాంగ్ టర్మ్లో ఉందో ఈ ప్రాబ్లము, అటువంటి వాళ్ళకి పడట్లేదు. సో ఈ వీడియోలోని నేను దీని గురించి జెన్యూన్గానైతే చెప్పాను. మళ్ళీ తప్పుగా అనుకోకండి ఎవరు కూడాను. అండ్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.